బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కన్న కూతురు కంటే అల్లుడి వైపే నిలిచారు. కుమార్తెను పార్టీ సస్పెండ్ చేస్తూ సంచలనం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కవిత వర్సెస్ హరీష్ రావు ఎపిసోడ్లో గులాబీ దళం కూడా చివరికి మాజీ మంత్రి వైపే నిలిచింది. సోమవారం ప్రెస్ మీట్లో కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ స్పందించింది. హరీష్ రావుకు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా వెంటనే ఆ మెసేజ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేస్తూ హరీష్ రావుకు మద్దతుగా నిలిచారు. డైనమిక్ లీడర్ అంటూ కొటేషన్ పెట్టారు. కూతురు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అలాగే కూతురికి ఆ తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. కానీ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం యావత్ రాష్ట్రాన్ని విస్మయపరిచింది. సొంత బిడ్డ పట్ల కఠిన నిర్ణయం తీసుకోవడం పార్టీలోని తీవ్ర చర్చకు దారితీసింది. కూతురి కవిత ఉద్యమ కాలం నుంచి తన తండ్రి కేసీఆర్ వెంటే ఉన్నప్పటికీ అధినేత పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని పార్టీ కేడర్ స్వాగతించింది. చర్యల నేపథ్యంలో వ్యక్తిగతంగా కవిత మీద మాట్లాడొద్దని పార్టీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవితపై వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం ఆమె వల్ల పార్టీకి జరిగిన నష్టంపైనే మాట్లాడాలని అధినేత కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ స్పందించినప్పటికీ ఎక్కడ ఎవరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. పార్టీకి డ్యామేజ్ జరిగేలా కామెంట్స్ చేయడాన్ని మాత్రమే తప్పుబట్టారు. కవితపై సస్పెన్షన్ వేటు ప్రకటన అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణలో కవిత తరపున అడ్వకేట్ సోమ భరత్ వాదనలు వినిపించారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యత హోదాలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిమాణం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.